హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. ఐదో రోజు మన టాపిక్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అసలు సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం ఒక రేంజ్లో అయితే ఒక పాట అయితే వైరల్ అయిపోతుందని చెప్పొచ్చు భయ్య. ఆ పాట వచ్చేసి మన చైనీస్ పాటో అసలు జపనీస్ పాటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అది అర్థం కాకపోయినా కూడా దాంట్లో నుంచి వచ్చే వెబ్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు భయ్య. నిజంగా తెల్లారి నిద్ర లేయంగానే మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాము, అసలు ఓపెన్ చేసే కాడికి వచ్చేసినామని చెప్పొచ్చు. ఆ ఓపెన్ చేయడమే ఆ పాటతో మొదలైపోతుంది. అలాగే ఏ పని చేస్తున్నా ఆ పాటే గుర్తొస్తుంది భయ్య. టా టా అని చెప్పేసి నాకైతే మెంటలు ఎక్కుతుందని చెప్పొచ్చు. అంటే ఏ పని చేస్తున్నా అదే పాట గుర్తొస్తుంది భయ్య. నాకే కాదు, చాలామందికి అసలు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన యూట్యూబ్లో కావచ్చు, దాని కింద కామెంట్లు చూస్తే అవే ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. ఆ రేంజ్లో అయితే ఆ పాట అయితే వైరల్ అవుతుందని చెప్పొచ్చు భయ్య. ఇంకోటి వచ్చేసి ఈ పాట అసలు అంటే చాలామంది అయితే జపనీస్ పాట అంటున్నారు, అలాగే ఇంకొందరు వచ్చేసి చైనీస్ పాట అంటున్నారు. అయితే మీరు ఏ అంటే ఏది చైనీస్దా జపనీస్దా అని చెప్పేసి కింద కామెంట్లు తెలియజేయండి. మీకు ఏమైనా తెలిస్తే. ఇంకా వైరల్ అయ్యే పాటలు ఏమైనా ఉన్నాయి అంటే, అసలు వైరల్ ఎందుకు అయింది ఈ పాట అంటే, ఆ పాట అర్థం కాకపోయినా కూడా ఆ పాట వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది భయ్య. వాళ్ళు వేసే డ్యాన్స్ అసలు ఏముంది అక్కడ అంటూ కూడా అసలు అది చూడాలనిపిస్తుంది మళ్ళీ. కాబట్టి మనము ఇంకా దాన్ని ఒప్పుకోక తప్పదు. అందుకే ఆ పాట అయితే వైరల్ అయిందని చెప్పొచ్చు. అలాగే మనోళ్ళ గురించి తెలిసిందే కదా భయ్య. ఇంత చిన్నది ఒక్క రవ్వ అటు అటు నుంచి ఇటు నుంచి ఏదన్నా రాని అది కొంచెం బాగా అనిపించింది అంటే దాన్ని ఇంకా పైకి లేపేస్తారు, మన మోనాలిసా మాదిరే. కాబట్టి ఈ పాటను అయితే ఒప్పుకోక తప్పదు. అయితే ఈ పాట మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.